వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత దర్యాప్తు ముమ్మరం చేశారు విజయవాడ పోలీసులు. ప్రస్తుతం వంశీకి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. తాజాగా ఆయన్ని పోలీస్ కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. ఈ పిటిషన్పై సోమవారం విచారణ జరుగుతుంది. కేసుపై టెక్నికల్ డీటెయిల్స్ సేకరిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఇష్యూని పకడ్బందీగా డీల్ చేస్తున్నామని సిపి చెప్పుకొచ్చారు. వంశీకి చట్టాలపై గౌరవం లేదని, ఇప్పటివరకు 16 క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వంశీని విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 8 గంటల పాటు ప్రశ్నించారు. ప్రస్తుతం వంశీ విజయవాడ సబ్ జైల్లో ఉన్నారు. పోలీసులతో కుమ్మక్కైన టీడీపీ కుట్రలో భాగంగానే వంశీని అరెస్ట్ చేశారంటూ పోలీస్ శాఖపై మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి. డీజీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. అపాయింట్మెంట్ ఇచ్చి కూడా తమను కలవలేదని, ఇది టీడీపీ చేసిన కుట్రేనంటూ ఆరోపించారు. డీజీపీపై మాజీ మంత్రి అంబటి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు హోంమంత్రి అనిత. గతంలో వైసీపీ సర్కార్ ఎలా వ్యవహరించేదో గుర్తు తెచ్చుకోవాలన్నారు. గతంలో తమను డీజీపీ గేటు దగ్గర కూడా రానివ్వలేదని ఆమె గుర్తు చేశారు.